కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంతో పాటు 3 మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను బీజేపీ విజయం కైవసం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సర్వేలో వెల్లడైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకే టికెట్ల విషయంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్లో 80% పైగా టికెట్లు వారికే ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గెలిచే అవకాశం లేని మిగిలిన స్థానాల్లో మాత్రమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఆయా చోట్ల టికెట్లు రాని బీజేపీ కార్యకర్తలు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవులిచ్చి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తొందరపడి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఇవాళ కరీంనగర్ అభివృద్ధి జరిగింది కేంద్ర ప్రభుత్వ నిధుల వల్ల, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల వల్ల. ఈ 10 సంవత్సరాల్లో నిధులు వచ్చి రావడం వల్లనే ఈ అభివృద్ధి జరిగింది. కాబట్టి ఇంకా అభివృద్ధి చేయాలని తపన మనకు ఉంది. కాబట్టి ఇంకా నిధులు తీసుకురావాలన్న ఆలోచన మనకు ఉంది. కాబట్టి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి ఈ అభివృద్ధిని మధ్యలోనే ఆపొద్దు, నిరంతరం కొనసాగాలని చెప్పి ఒక ఆలోచనతోని, అవినీతి అక్రమాలకు లేకుండా నిబద్ధతతోని, నిజాయితీతోని మనం కరీంనగర్ అభివృద్ధిని చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో, ఒక కసితో ఉన్నాం. కాబట్టి కరీంనగర్ పబ్లిక్ను, ప్రజలను మనం మేయర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆ చైర్లో కూర్చునే అవకాశం ఇవ్వడం చెప్పి, అది జరగాలంటే మీ ప్రాంతంలో పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్స్గా గెలిపించాలని చెప్పి ప్రజల ఆశీర్వాదం కోరేందుకు కారణము ఇది.